మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయము ఈ పునరుత్థాన ఆరాధనలో పాలు పంచుకున్న మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ଆଜି ଆସିଥିବା ତମ ସମସ୍ତମାନଙ୍କୁ ଈଶ୍ୱରଙ୍କ ନାମରେ ଧନ୍ୟବାଦ ଦଉଛୁ। సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. ଆଜିର ବାକ୍ୟ ଆମେ ଧ୍ୟାନ କରିବା। సామెతల గ్రంథం 16:18. ଆଜିର ବାକ୍ୟ ଆମେ ଧ୍ୟାନ କରିକି ଶୁଣିବା। నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. హల్లెలూయా. ଓଡ଼ିଆରେ ଜଣାପଡ଼ନ୍ତୁ। జ్ఞాని అయిన సొలొమోను తెలియజేస్తున్నాడు, నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది. ବିନଷ୍ଟ ହବ ପୂର୍ବରୁ ଗୋଟେ ଲୋକ ସେ ଗର୍ବରେ ଚାଲିବ। పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. ସେ ପଡ଼ିଯିବା ପୂର୍ବରୁ ଗୋଟେ ଲୋକ ପଡ଼ିଯିବା ପୂର୍ବରୁ ସେ ବହୁତ ଗର୍ବିତ ହୁଏ। ఈ దినాన్ని మన యొక్క వాక్యపు అంశం ఏమిటంటే, ଆଜିର బైబిల్ గ్రంథములో గర్వించి నాశనం అయిపోయిన వారిని కొంతమంది వ్యక్తుల జీవితాలను మనం పరిశీలిద్దాం. ଆଜିର ବାକ୍ୟ ମେନ୍ ପଏଣ୍ଟ ମାନେ ବାଇବଲ ଭିତରେ କେତେ ଲୋକ ଗର୍ବିତ ହେଇକି ବିନଷ୍ଟ ହେଲେ ତାଙ୍କ ବିଷୟରେ ଆମେ ଆଜି ଧ୍ୟାନ କରିବା। ఘనతకు ముందు వినయం ఉండును అని ఇదే భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. ଗୋଟେ ଲୋକ ଯଦି ସମ୍ମାନ ପାଇବ ହେଲେ ସେ ବିନୟ ହେଇକି ସେ ବଞ୍ଚିବ। అదే భక్తుడు అంటున్నాడు, ఒక వ్యక్తి పడిపోవడానికి కారణము ఏంటి అని చూస్తే అతనిలో ఉన్న అహంకారమైన మనసు లేదంటే గర్వము అని వాక్యం తెలియజేస్తుంది. ସେଇ ଭଲ ଲୋକ ଯଦି ଯଦି ଗର୍ବ ଅଧିକ କରିବ ସେ କେତେବେଳେ ପଡ଼ି ଯାଇପାରେ। మొట్టమొదటగా మనం దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూసినట్లయితే, ଡାନିଏଲ 5:23 ଆମେ ପଢିବା। అక్కడ ఒక రాజును మనం చూస్తున్నాం. ସେଠି ଗୋଟେ ରାଜାଙ୍କୁ ଆମେ ଦେଖିପାରୁଛୁ। చదువుదాం. తెలుగు ఒడియా ఇద్దరు ఒడియాలో కూడా మీరు అందిస్తూ ఉండాలండి ఆ మాటను. బెల్షాసరు అతని కుమారుడగు నీవు ఈ సంగతంతయు ఎరిగిందియు నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. దానియేలు ఈ రాజుతో మాట్లాడుతున్నాడు. ଓଡ଼ିଆରେ ପଢନ୍ତୁ। 23. ମାତ୍ର ସ୍ୱର୍ଗର ଅଧିପତିଙ୍କ ବିରୁଦ୍ଧରେ ଆପଣଙ୍କୁ ଉନ୍ନତ କରିଅଛନ୍ତି ଓ ତାହାଙ୍କ ଗୃହରେ ନାନା ପାତ୍ର ଆପଣଙ୍କ ସମ୍ମୁଖ ଅଣାଯାନ୍ତେ। నెబుకద్నెజరు అయ్యాములో వీరు యెరూషలేము మీదకి దండెత్తి వెళ్ళారు. ନେବୁକଦ୍ନେଜର ରାଜା ଯେତେବେଳେ ରାଜ୍ୟ ପାଳିଥିଲେ ସେତେବେଳେ ଶତ୍ରୁମାନେ ଆସିଥିଲେ ଯୁଦ୍ଧ କରିବା ପାଇଁ। వీరు యెరూషలేము దేవాలయంలో ఉన్న పాత్రలన్నిటినీ అదేవిధంగా కొంతమంది యవన బిడ్డలను తమ దేశానికి తీసుకొని వచ్చారు. ଏମାନେ ଜେରୁସଲେମ ମନ୍ଦିର ଭିତରେ ଯେତିକି ଈଶ୍ୱରଙ୍କର ଜିନିଷ ଥିଲା ସେ ନେଇକି ଆସିଲେ, ଆଉ କିଛି ଯୁବକ ମାନଙ୍କୁ ବି ନେଇକି ଆସିଥିଲେ। ఇప్పుడు బెల్షాసర్ అనే తన కుమారుడు పరిపాలనలో జరిగిన సంఘటన మీ ముందు ఉంచుతాను నేను. ଏବେ ବେଲସାଜର ବୋଲି ରାଜା ତାଙ୍କ ଯୁଗରେ କଣ ହେଇଥିଲା ଆମେ ଏଇନା ଧ୍ୟାନ କରିବା। ఇప్పుడు ఈ బెల్షాసర్ అనే ఒక రాజు ఒక 1000 మంది అధిపతులతో కలిసి ఒక విందు చేసుకుంటున్నాడు. ବେଲସାଜର ବୋଲି ଗୋଟେ ରାଜା ଆଉ ଗୋଟେ 1000 ଲୋକ ମାନେ ଅଲଗା ଲୋକଙ୍କୁ ଡାକିକି ସେଠି ବଡ ଖାଇବା ଭୋଜି ବନଉଥିଲା। యెరూషలేము దేవాలయంలో నుండి ఏ పాత్రలను అయితే తీసుకొచ్చారో ఆ పాత్రలలో ఈ రాజు లేదంటే అధిపతులందరూ కూడా ద్రాక్షారసమును వేసుకొని వారు త్రాగుతున్నారు. ଜେରୁସଲେମରୁ ଯୋଉ ଜିନିଷ ନେଇକି ଆସିଥିଲେ ଈଶ୍ୱରଙ୍କର ଜିନିଷ ତା ଭିତରେ ଏମାନେ ମଦ ପକେଇକି ସେ ଭୋଜି ଚାଲିଥିଲା। వీళ్ళు ఆ మద్యాన్ని సేవిస్తున్న ఆ సమయంలోనే మరి ఒక చెయ్యి వచ్చి గోడ మీద ఏదో రాస్తున్నట్లుగా రాజు చూడగలిగాడు. ଯେତେବେଳେ ଈଶ୍ୱରଙ୍କ ଜିନିଷ ଉପରେ ଯେତେବେଳେ ମଦ ପିଉଥିଲେ ଠିକ ସେଇ ଟାଇମ ରେ ଗୋଟେ ହାତ ଆସିକି కాంత ଉପରେ ଗୋଟେ ଲେଖାଟା ଗୋଟେ ଲେଖୁଥିଲା। ఎప్పుడైతే ఒక హస్తం వచ్చి గోడ మీద రాయడము
ఈ రాజు చూశాడో ఈ రాజు భయపడ్డాడు. 2 రోజులుగా తన యొక్క ముఖము వికారముగా మారిపోయినట్లుగా వాక్యం చెప్తుంది. ସେ କାନ୍ଥ ଉପରେ ଯେତେବେଳେ ଖାଲି ହାତ ଲେଖା ଯୋଉ ହେଇଥିଲା ସେତେବେଳେ ସେ ରାଜା ବହୁତ ଡରିଗଲା, ତା ମୁହଁ ବି ମାନେ ଛୋଟ ହେଇଗଲା, ତା ମୁହଁ ବି। దాని యొక్క అర్థం ఏంటో రాజుకి తెలియట్లేదు. ସେ କାନ୍ଥରେ କଣ ଲେଖା ହେଇଛି ସେ ବୁଝିପାରୁନି ସେ ରାଜା। మరి ఆ యొక్క రాజ్యములో ఉన్న మరి జ్ఞానులు కావచ్చు, మాంత్రికులు కావచ్చు, లేదంటే గారడ విద్య కలిగిన వారు కావచ్చు, వాళ్ళందరినీ కూడా రాజు పిలిపించుకున్నాడు తన యొద్దకు. ଆଉ ସେ ରାଜା ପାଖରେ ମନ୍ତ୍ରୀ ଆଉ ଜ୍ଞାନୀ ମାନେ ଯେତିକି ଅଛନ୍ତି ସମସ୍ତଙ୍କୁ ଡାକିଲା ସେ କୋଉଠି କଣ ଲେଖା ହେଇଛି ବୋଲି ତାଙ୍କୁ ଜାଣିବା అయ్యా ପାଇଁ। దీని అర్థం ఏంటో మీరు చెప్పాలి. ୟାର ଅର୍ଥ କଣ ତମ ଭିତରେ କିଏ ହେଲେ କହିପାରିବ ବୋଲି ఒకవేళ ପଚାରିଥିଲେ। దీని అర్థాన్ని మీరు చెప్పినట్లయితే మీకు మంచి వస్త్రములు మేము ధరింప చేస్తాం. ଯଦି ୟାର ଅର୍ଥ ଯଦି କହିଦେବ ତାହେଲେ ତମକୁ ବହୁତ ସମ୍ମାନ ଦିଆ ହବ ବୋଲି କହୁଥିଲା ସେ మీకు ରାଜା। మంచి బంగారాన్ని మేము తొడిగిస్తాం. ସୁନା ସବୁ ଦିଆ ହବ ବୋଲି ఈ କହୁଥିଲା ସେ ରାଜା। దేశానికి మీరు 3వ అధిపతిగా నేను మిమ్మల్ని నియమిస్తాను. ଏଇ ଦେଶର ତୃତୀୟ ରାଜା ତମକୁ ବନେଇ ବୋଲି କହୁଥିଲେ। కానీ ఏ మాంత్రికుడు గాని, ఏ జ్ఞాని గాని, ఏ యొక్క గారడ విద్య తెలిసిన వ్యక్తి గాని ఆ గోడ మీద ఏదైతే రాయబడిందో ఎవరు కూడా దాని యొక్క అర్థాన్ని చెప్పలేకపోయారు. ସେ ରାଜା ପଚାରିଲା ବେଳକୁ ସେଠି ଯେତିକି ଲୋକ ଥିଲେ କେହି ବି ତାର ଅର୍ଥ କହିପାରିଲାନି। ఎప్పుడైతే దీని యొక్క అర్థాన్ని చెప్పలేకపోయారో ఈ రాజుకి మరింత కోపము వచ్చింది. ସେଠି କଣ ଲେଖା ହେଇଛି ଯେତେବେଳେ କେହି ଜଣେଇ ପାଇଲେନି ରାଜାକୁ, ସେତେବେଳେ ରାଜା ବହୁତ ରାଗିଗଲା ସମସ୍ତ ଉପରେ। 14వ వచనం చూడండి ఒకసారి. 11వ వచనం చూడండి. 5-11 ପଢିବା। ఒడిలో చదవండి. ଆପଣଙ୍କ ରାଜ୍ୟ ମଧ୍ୟରେ ଏକ ଲୋକ ଅଛନ୍ତି, ତାଙ୍କ ଅନ୍ତରରେ ପବିତ୍ର ଦେବଗଣର ଆତ୍ମା ଅଛନ୍ତି। ପୁଣି ଆପଣଙ୍କ ପିତାଙ୍କ ସମୟରେ ଦେବଗଣର ଜ୍ଞାନ ଦୀପ୍ତି ଓ ବୁଦ୍ଧି ଜ୍ଞାନ ତାହାଙ୍କ ଠାରେ ଦେଖା ଯାଇଥିଲା। ଆଉ ଆପଣଙ୍କ ପିତା ରାଜା ନବୁକଦ୍ନେସର, ହଁ ଆପଣଙ୍କ ପିତା ରାଜା ତାଙ୍କୁ ମନ୍ତ୍ରବେତ୍ତା, ଗଣକ, କଲ୍ଦୀୟ ଓ ସୁବାସୁବାଦୀ ମାନଙ୍କ ଉପରେ ପ୍ରଧାନ କରି ନିଯୁକ୍ତ କରିଥିଲେ। ఈ సంగతి రాణి తెలుసుకుంది. ଏଇ ଯୋଉ ଘଟଣା ଘଟିଥିଲା ସେ ଭିତରେ ଥିବା ରାନୀ ବି ଯେତେବେଳେ ଜାଣିଲା, ఈ రాణి ఇప్పుడు మాట్లాడుతుంది. ଏବେ ରାନୀ ରାଜାଙ୍କୁ ଜଣାଉଛି నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు. ଏଇ ରାଜ୍ୟରେ ଆଉ ଗୋଟିଏ ମଣିଷ ଅଛନ୍ତି, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు. ସେ ଦୈବିକ ଆତ୍ମା ମାନେ ହେଇଥିବା ଲୋକ। నీ తండ్రి కాలంలో కూడా అతడు దైవ జ్ఞానము కలిగిన వ్యక్తి. ତମ ପିତା ଯେତେବେଳେ ବଞ୍ଚିଥିଲେ ସେତେବେଳେ ବି ସେ ବହୁତ ମାନେ ନିଷ୍ଠ ହେଇକି ବଞ୍ଚିଥିଲେ। ఒకవేళ ఆ వ్యక్తి నువ్వు తీసుకువచ్చినట్లయితే ସେଇ ଲୋକ ଯଦି ତମେ ଆଣିବ ఆ వ్యక్తి తప్పకుండా ఆ యొక్క రాతకు అర్థాన్ని చెప్పగలుగుతాడు. ସେଇ ଲୋକ ଯଦି ତମେ ଡାକିବ ସେଇଠି କଣ ଲେଖା ହେଇଛି ସେ ନିଶ୍ଚୟ ତମକୁ ଜଣାଇବ ବୋଲି କହୁଥିଲା ସେ ରାଣୀ। రాజు దానియేలును పిలిపించాడు. ଆଉ ଯେତେବେଳେ ରାଜା ସେ କଥା ଶୁଣିକି ସେ ଲୋକଟାକୁ ଡାକିକି ଆଣିଲେ। దానియేలు పిలిపించిన తర్వాత ఇప్పుడు దానియేలు మాట్లాడుతున్నాడు. ଡାନିଏଲ ଯେତେବେଳେ ତାକୁ ଡକା ହେଲା ଡାନିଏଲ ଛିଡା ହେଇକି କଥାବାର୍ତ୍ତା ହଉଛି। అయ్యా దేవుడు నీ తండ్రిని ఏ విధంగా ఆశీర్వదించాడో నీకు తెలుసు కదా. ଡାନିଏଲ କହୁଛି ସେ ରାଜାକୁ ତମ ପିତାଙ୍କୁ ଈଶ୍ୱର କୋଭଳିଆ ଭଲ ଭଲ ରଖିଛନ୍ତି ତମେ ଜାଣିଲ ତ। నీ తండ్రి కూడా తన హృదయమందు బహుగా అతిశయించాడు. ତମ ବାପା ବି ମନରେ ବହୁତ ଗର୍ବିତ ହେଇଥିଲା। అతని ప్రభుత్వాన్ని లేదంటే అతని దేశాన్ని అతని యొద్ద నుండి దేవుడు ఎలా తీసుకున్నాడో నీకు తెలుసు కదా. ତାଙ୍କ ରାଜ୍ୟ ଈଶ୍ୱର କେମିତି ନେଇଗଲା ସେଇଟା ବି ତମେ ଜାଣିଥିବ। మరి అతను కుమారుడు అయిన మరి నీవు కూడా ఈ విధంగా అతిశయిస్తున్నావే, ଏ ସବୁ ଜାଣିକି ବି ତମେ ବି ବହୁତ ବଡ ଭୁଲ କରୁଛ ବୋଲି ଜଣେଇଲା। ఇవన్నీ కూడా నీకు తెలుసు కదా. ଏ ସବୁ ତମେ ଶୁଣିକି ବି ଆଉଥରେ ଗର୍ବ ଦେଖେଇଲ। ఇవన్నీ కూడా తెలుసు కూడా నీ మనసును నువ్వు అణుచుకోలేకపోయావే। ଏ ସବୁ ତମେ ଦେଖିକି ବି ତମ ମନକୁ ତମେ ସମ୍ଭାଳି ପାରିଲନି। ఇవన్నీ తెలుసు కూడా మరి పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నువ్వు వెచ్చించుకున్నావు కదా. ଏ ସବୁ ଜାଣିକି ବି ଉପରେ ଥିବା ପରମେଶ୍ୱରଙ୍କ ବିରୋଧରେ କାମ କରୁଛ। దేవుని కన్నా తానే గొప్పగా ఎంచుకున్నాడంట ఈ రాజు. ଈଶ୍ୱର ଠାରୁ ସେଇ ଅଧିକ ବୋଲି ସେ ଗର୍ବ କରୁଥିଲା। నాకేమీ కాదులే అనుకున్నాడు. ମତେ କିଛି ହବନି ବୋଲି ସେ ଭାବୁଥିଲା। నాకంతా మంచే జరుగుతుంది అనుకున్నాడు. ମତେ ସବୁ ଭଲ ହଉଛି ବୋଲି ସେ ନିଜେ ନିଜେ నన్ను ଭାବୁଥିଲା। ఎదిరించేవారు ఎవరు లేరు అనుకున్నాడు. ମୋ ସହିତ କେହି ପାରିବନି ବୋଲି ସେ ଭାବୁଥିଲା। నేను ఏమి చేసినా చెల్లుతుంది అనుకున్నాడు ఈ రాజు. ମୁଁ ଯାହା କହିଲେ ଚଳିଯିବ ବୋଲି ସେ ଭାବୁଥିଲା। కానీ ఒక రోజు వచ్చింది.
କେମିତି ଗୋଟେ ଦିନ ଆସିଲା ఒక రోజు వచ్చింది, ଗୋଟେ ଦିନ ଆସିଲା తన హృదయంలో తనను తాను గర్వించుకున్నాడు, ତା ମନରେ ଯେତେବେଳେ ସେ ଗର୍ବିତ ହେଲା ନିଜକୁ ନିଜେ, తన హృదయంలో తనను తాను అతిశయించుకున్నాడు, ତା ମନ ଭିତରେ ନିଜେ ନିଜେ ଯେତେବେଳେ ଗର୍ବିତ ହେଇଥିଲା, తన మనసులో తనను తాను గొప్పగా ఊహించుకున్నాడు. ତା ମନକୁ ନିଜେ ନିଜେ ଯେତେବେଳେ ସେ ଗର୍ବିତ ହେଲା, ఇప్పుడు మరలా దానియేలు మాట్లాడుతున్నాడు, ଏବେ ସେ ଦାନିଏଲ ତାକୁ କହୁଛି, ఇదిగో దేవుడిని లెక్క చూశాడు, ଈଶ୍ୱର ତୋର ହିସାବ କରିଥିଲା ଆଜି, ହିସାବ ఇదిగో କରିଛି। దేవుడు ఏమని రాశాడు. ଈଶ୍ୱର କଣ ଲେଖିଛି ସେ ଜାଗାରେ ତୁମକୁ ଜଣାଉଛି, ଶୁଣ 24వ వచనంలో మనం చూస్తున్నట్లయితే 24 ପଦର ସେଠି ଲେଖା ଅଛି। ఆయన ఎదుటి నుండి ఈ అరచేయి వచ్చి ఈ రాతను రాసిన శాసనం ఏదనగా మెనే మెనే టెకెల్ ఉఫారిసిన్. ఈ వాక్య భావం ఏమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడితివి. ఫెరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. హల్లెలూయా. ହାଲେଲୁୟା। ఈ యొక్క అర్థాన్ని ఇక్కడ దానియేలు తెలియజేస్తున్నారు. ସେ ଯୋଉ ଲେଖା ହେଇଛି ତାର ଅର୍ଥ ଦାନିଏଲ କହିଲା ରାଜାଙ୍କୁ, దేవుడు నీ ప్రభుత్వ విషయంలో దేవుడు లెక్క చూస్తున్నాడు, ଈଶ୍ୱର ତ ଶାସନକୁ ଯୋଉ ପାଳୁଛୁ ରାଜ୍ୟକୁ ସେଇଟା ଆଜି ହିସାବ ହବ ତୋର। దేవుడు లెక్క చూసి దాన్ని ముగించాడు. ଯେତେବେଳେ ହିସାବ କରିକି ଶେଷ ଯେତେବେଳେ ହବ, దేవుడు నిన్ను త్రాసులో తూచినప్పుడు నువ్వు చాలా తక్కువగా కనబడ్డావు. ତମକୁ ସେ ଯେତେବେଳେ ସେ କଣ୍ଟାରେ ପକେଇଲା ବେଳେ ତମେ କମ ଦେଖାଗଲ। దేవుడు నీ రాజ్యమును విడదీస్తున్నాడు. ତମଠାରୁ ତମ ରାଜ୍ୟ ଅଲଗା ହବ ଆଜି। దేవుడు నీ రాజ్యమును విడదీసి కొంత భాగాన్ని మాదీయులకును కొంత భాగాన్ని పార్షీయులకును దేవుడు ఇస్తున్నాడు. ତମେ ରାଜା ହଉଛ, ତମ ରାଜ୍ୟକୁ ସେ 4 ଭାଗ ଅଲଗା କେତେ ଭାଗ କରିଦେବ ସେ। ఆ రోజు రాత్రి మరి శత్రువు దేశాలు వచ్చి ఈ దేశం మీద దాడి చేసి మరి ఆ రాజును కూడా హతము చేసినట్లుగా దైవ లేఖనం మనకు తెలియజేస్తుంది. ଡାନିଏଲ ଯୋଉଦିନ ସେ କହିଛି ସେ କଥା, ସେଦିନ ରାତିରେ ଆକା ସେ ଶତ୍ରୁ ମାନେ ଆସିକି ସେ ବେଲଶାଜର ରାଜ୍ୟ ନେଇଗଲେ। దేవుడు బెల్షస్సర విషయంలో ఏ విధంగా అయితే లెక్క చూస్తున్నాడో మన జీవితంలో కూడా దేవుడు లెక్క అడుగుతున్నాడు. କେବଳ ବେଲଶାଜର ଜୀବନ ନାହିଁ, ଆମ ଜୀବନ ବି ଈଶ୍ୱର ହିସାବ କେତେବେଳେ ମାଗୁଛନ୍ତି। ఒకవేళ దేవుడు ఆ రాజుని ఎలాగైతే త్రాసులో తూచినప్పుడు ఆయన తక్కువగా కనపడ్డాడో, ఒకవేళ దేవుడు ఈ దినాన్ని నిన్ను నన్ను త్రాసులో తూస్తే నువ్వు కూడా ఒకవేళ తక్కువగా కనబడుతున్నావేమో. ଈଶ୍ୱର ଯେତେବେଳେ ରାଜାଙ୍କୁ ଓଜନ କରୁଥିଲା ସେ କମ ଦେଖାଗଲା। ଆମକୁ ବି ଯଦି ଭଗବାନ ଯେତେବେଳେ ଓଜନରେ ଟଙ୍ଗେଇବ, ଆମେ ଯଦି କମ ଦେଖାଗଲେ। కాబట్టి ప్రియ దేని బిడ్డలారా, ఒకవేళ ఈ రాజు గర్వించినట్లుగా లేదంటే ఈ రాజు తన మనస్సును అణుచుకోకుండా తను అతిశయించినట్లుగా ఒకవేళ ఇటువంటి స్థితి ఒకవేళ మన జీవితాల్లో కూడా ఉందేమో ఒకసారి ఆలోచన చేయండి. ସେ ରାଜା ଯେମିତି ଗର୍ବିତ କରିଲା ତା ମନରେ, ଆଉ ଆଜିକାଲି ଆମେ ଯଦି ମନରେ ଯଦି ଗର୍ବିତ ହେଲେ ଆମ ବି ବହୁତ ବିନଷ୍ଟ ହବ। ఒక దినము రాబోతుంది, దేవుడు ఆ రాజును లెక్క అడిగినట్లుగా మన లెక్కను కూడా దేవుడు చూస్తున్నాడు. ଏମିତି ଗୋଟେ ଦିନ ଆସିବ, ସେ ରାଜାକୁ ଯେମିତି ହିସାବ ପତ୍ର ସବୁ ହେଲା, ଆମ ଜୀବନରେ ସମସ୍ତ ଗୋଟେ ଗୋଟେ ଦିନ ହିସାବ ଦିନ ଅଛି। ఒక్క రోజులోనే తను నాశనం అయిపోయాడు, తన దేశము సర్వము కూడా మరి శత్రువుల చేతికి సొంతమైపోయినట్లుగా ఈ లేఖనం మనకు తెలియజేస్తుంది. ସେ ଗୋଟେ ରାଜା ହେଲେ ବି ଗୋଟେ ରାତିରେ ସେ ବିନଷ୍ଟ ହେଇଗଲା। కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ గర్వము ఇంకా మన మీద రాజ్యము చేస్తుందేమో, లేదంటే మనము ఏమి చూసుకుని ఒకవేళ గర్విస్తున్నామేమో ఒకసారి ఆలోచన చేయాలి. ଯଦି ଆମ ଉପରେ ଗର୍ବ ଯଦି ବିଜୟ କରିବ, ଆମେ ବହୁତ ନଷ୍ଟ ବିନଷ୍ଟ ହବ। మరొక వ్యక్తిని బైబిల్ గ్రంథంలో చూద్దామండి. ଆଉ ଜଣକୁ ଆମେ ମନେ ପକେଇବା, నాశనం అయిపోయో చూద్దాం. ଆଉ ଜଣେ గ్రంథం 6వ అధ్యాయము, ଆଉ ଜଣକୁ ଆମେ ଆଜି ଧ୍ୟାନ କରିବା। ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. ఎస్తేర్ 6:6 పడివా। రాజు గణపరచనపేక్షించువానికి ఏమి చెయ్యవలనని రాజు అతను అడగగా, ఆమాను నన్నుగాక మరి ఎవరిని రాజు గణపరచనపేక్షించునని తనలో తాను అనుకుని రాజుతో ఇట్లా నేను రాజు ఆమాను అనే వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ଏଇଠି ଗୋଟେ ରାଜା ହାମାନ ବୋଲି ଗୋଟେ ଲୋକ ସହିତ କଥାବାର୍ତ୍ତା ହଉଛନ୍ତି। రాజు ఒక వ్యక్తిని గణపరచాలనుకున్నాడు. ସେ ରାଜା ଭାବୁଥିଲା ଗୋଟେ ଜଣକୁ ମାନେ ସମ୍ମାନ କରିବା ଆମେ। ఈ రాజు ఇప్పుడు ఆమానుతో, అయ్యా ఆమాను, నీకు అన్నీ తెలుసు కదా,
ఒక వ్యక్తిని నేను గణపరచాలనుకుంటున్నాను, ఏ విధంగా చేస్తే మంచిదని తన సలహా అడిగాడు. ଯେତେବେଳେ ରାଜା ହାମାନକୁ ପଚାରିଲା ଗୋଟେ ଲୋକକୁ ଯଦି ମୁଁ ସମ୍ମାନ କରିବି ତାହେଲେ ସେ କଣ ତାକୁ ଦେବା ପଡିବ ବୋଲି ସେ ରାଜାଙ୍କୁ ପଚାରିଥିଲା। హామాను ఏమనుకుంటున్నాడంటే, రాజు నన్నే గణపరుస్తాడేమో, నేను కాకపోతే ఈ రాజ్యములో అంత ఘనత నొందే వ్యక్తులు ఇంకెవరున్నారు, ఒకవేళ నన్నే గణపరుస్తాడని ఈయన అనుకుంటున్నాడు మనసులో. ରାଜା ଯେତେବେଳେ ହାମାନକୁ ପଚାରିଲା, ହାମାନ ସେ ନିଜ ନିଜକୁ ଭାବିଲା ଯେ ଏଇ ରାଜ୍ୟରେ ମତେ ଛାଡିକି ଆଉ କିଏ ସମ୍ମାନ ପାଇବ ବୋଲି ସେ ମନରେ ସେ ଭାବୁଥିଲା। ఇప్పుడు ఈ వ్యక్తి రాజుతో మాట్లాడుతున్నాడు. ଏବେ ହାମାନ ସେ ରାଜାଙ୍କୁ ଉତ୍ତର ଦଉଛି, అయ్యా, నువ్వు రాజ వస్త్రములు అతనికి తొడిగించాలి, ରାଜା ତମେ ପ୍ରଥମ ରାଜା ବସ୍ତ୍ର ତାକୁ ଦେବା ପଡିବ, రాజు ఎక్కే గుర్రాన్ని ఆయన ఎక్కించాలి, ତମେ ଯୋଉ ରଥରେ ଚଢିବ ସେଇ ରଥରେ ସେ ତାଙ୍କୁ ଚଢେଇବା ପଡିବ, రాజు కిరీటాన్ని కూడా అతనికి తొడిగించాలి, ତମର ଯୋଉ ମୁକୁଟ ପିନ୍ଧିବ ସେ ବି ଗୋଟେ ମୁକୁଟ ପିନ୍ଧିବ, ఆ విధంగా నువ్వు ఆ వ్యక్తిని గణపరచాలి. ସେଇଭଳିଆ ସେ ଲୋକଟାକୁ ତମେ ସମ୍ମାନ ଦେବା ପଡିବ। అయితే ఇప్పుడు రాజు అంటున్నాడు, నువ్వేదైతే చెప్పావో, ఏదైతే నువ్వు సలహా ఇచ్చావో అది మాట తూచా తప్పకుండా ఆ విధంగా నువ్వు మొర్దికాయికి చెయ్యు అని చెప్తున్నాడు. ଏବେ ରାଜା ସବୁ ଶୁଣିକି କହୁଛନ୍ତି, ଏଇନା ଯେତିକି କଥା କହିଛ ସବୁ ଜାଗା ତମେ ନେଇକି మొర్దెకైకు తమ సన్మానం కొరియా పడి హామాను ఎవరు? యోధా జాతిని లేకుండా చెయ్యాలని కంకణం కట్టుకున్న వ్యక్తి. हामान के माने सेठी जेतेबेले ईश्वर संतान माननकु से विरोध रे से चलतिला। ఈ హామాను వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా నమస్కారం పెట్టేవారు. हामान जेतेबेले आस्तिला हे समस्त ताकु नमस्कार करतिले मुंड नुवैकी। మొర్దెకాయి అనే యూదుడు హామానుకు ఎప్పుడు కూడా నమస్కారం పెట్టేవాడు కాదు. किंतु जणे लोक किंतु ताकु मुंड नुवै नथिला మొర్దెకాయి। తనలో తాను ఒక గర్వాన్ని పెంచుకున్నాడు. जेतेबेले మొర్దెకాయి मुंड नुवै नथिला सेतेबेले हामान ता ऊपर बहुत रागी होला। రాజభవనంలో కావచ్చు, ఈ రాజ్యంలో కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా నాకు లోబడుతున్నారు. ए राज्य रे समस्त मते भय करचंती, मते सम्मान दउचंती, కానీ మొర్దెకాయి మాత్రం నాకు నమస్కారం పెట్టట్లేదు. किंतु ए మొర్దెకాయి जणे लोक मते विरोध रे से रहउची। మొర్దెకాయి ఎవరు అని తెలుసుకున్నప్పుడు వారు యూదులని తేలింది అక్కడ. ए మొర్దెకాయి के बोली जेतेबेले से हामान पचरा करला से అసలు యూదులను లేకుండా చేయాలని రాజు దగ్గర అనేక పన్నాగాలు పన్నాడు ఈ వ్యక్తి. से మొర్దెకాయి होची गोटे यहूदी लोक, से यहूदी लोक के भी रहिबने बोली हामान केबेटू से भाबुची ता मन रे। మొర్దెకాయిని ఉరి తీయాలని ఆల్రెడీ ఒక ఉరి కొయ్యను కూడా రెడీ చేసి పెట్టుకున్నాడు ఈ హామాను. से మొర్దెకాయి को मारिया पई से केते दिन हला भाबुची घरे गोटे माने गोटे फांसी भी से घरे बनैतिला। కానీ చివరికి వచ్చేసరికి 7-9 వచనం మనం చూస్తున్నట్లయితే आ 7-9 पढ़िबा शेषक कोन हैला हम जानिबा। రాజు ముందర నుండు సండులలో హర్బోను అని ఒకడు ఏలినవాడ చిత్తగించము, రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకాయిని ఉరితీయుటకు హామాను చేయించిన 50 మోరలు ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వాణ్ణి ఉరితీయుడని ఆజ్ఞాపించెను. కాగా హామాను మొర్దెకాయికి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనిని ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. ఒక వ్యక్తి అన్నాడయ్యా, మొర్దెకాయి కోసం ఉరి తీయాలని హామాను ఒక ఉరికొయ్యను రెడీ చేసుకుని తన ఇంటి దగ్గర పెట్టుకున్నాడు. से మొర్దెకాయి को मारिया पई से हामान गोटे आगतर गोटे फांसी बनई के रखिछ तांक घरे। ఇప్పుడు రాజు అంటున్నాడు, అదే ఉరికొయ్య మీద ఈ వ్యక్తిని మీరు ఉరి తీయండి. जेतो राजा कहला सेई फांसी ऊपर से हामान को तमे चढ़ेबो। ఈ హామాను కూడా తన హృదయములో అతిగా గర్వించినట్లుగా మనం చూస్తున్నాం. से हामान भी से मनरे निज निज बहुत गर्वित देखौतिला। ఇక రాజు తర్వాత నేనే రాజును అనుకున్నాడు. एबे राजा जदि किछि असुविधा हेले तापरे मोही राजा बोल से రాజు बोल మాటకి ఎంత విలువ ఉందో ఈ రాజ్యంలో నా మాటకు కూడా అంత విలువ ఉందో అనుకున్నాడు. राजा का कत केते वैल्यू अछि, मो कथारे भी सेतिकी वैल्यू अछि बोली से भाबुतिला। ఇంక నన్ను మించిన వాడు ఎవడు ఈ రాజ్యంలో లేడు అనుకున్నాడు. एई राज्य रे मोट ऊपर आ केई नांत बोली से निज भाबुतिला। శాశ్వతకాలంగా నేనే ఉంటాను అనుకున్నాడు. सब दिन पे मोही तिबी बोली से भाबुतिले। తను ఏం చేసినా చెల్లుతుంది वो అనుకున్నాడు. जा कहिले भी चले बोली से भाबुतिले। కానీ తను తీసుకున్న గోతులో తానే పడినట్లుగా దైవ లేఖనం మనకి తెలియజేస్తుంది. से गोटे लोक मारे पे जो पास बनई छे से पास रे से निजे मरी गला। ఏది మనది కాదండి. किछि आमर कौन जिनिस आमर नुह। ఏదైనా ఈ దినాన్ని మనం కలిగి ఉన్నామంటే అది ప్రభు వలన మాత్రమే మనకు కలిగిందని మనం ప్రభువును స్తుతించాలి తప్ప ఇది నా వల్ల జరిగింది, నేను లేకపోతే ఇది అవ్వదు అని గర్వానికి మన హృదయంలో ఎప్పుడు కూడా చోటు ఇవ్వడానికి ఆస్కారం లేదు.
ଆମ ପାଖରେ ଯାହା ଅଛି ସେ ସବୁ ପ୍ରଭୁ ଦେଇଛନ୍ତି, ଆମ ନିଜକୁ ନିଜକୁ କିଛି ଆମେ ଆଣିପାରିବୁନୁ। కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నువ్వు దేన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నావు? ଆଜି ତମେ କଣ ଧରିକି ଈଶ୍ୱରଙ୍କୁ ମହିମା ଦଉଛ? దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి దేవుని నువ్వు స్తుతిస్తున్నావా, లేదంటే ఇది నా కష్టార్జితం, లేదంటే నేను సంపాదించుకుంది, ఇది నా హక్కు అని నువ్వు ఒకవేళ నువ్వు గర్వంగా ప్రవర్తిస్తున్నావా? ତମ ପାଖରେ ଯାହା ଅଛି ପ୍ରଭୁ ଦେଇଛନ୍ତି ବୋଲି ଭାବୁଛ ନା ନିଜକୁ ନିଜକୁ କମେଇଛ ବୋଲି ସେ ଭାବୁଛ? ఇది నాది 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 అనుకున్న రోజే దేవుడు అది నీ వద్ద నుండి దూరం చేస్తాడు. జాగ్రత్త. ଏଇଟା ମୋର 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 ଯେତେ ଦିନ ଭାବୁଥିବ ଗୋଟେ ଦିନ ସେଟା ପ୍ରଭୁ ତମ ଠାରୁ ସେଟା ନେଇଯିବ। మనం ఎంత కలిగి ఉన్నా సరే ఇది నా ప్రభు ఆజ్ఞ లేకుండా, లేదంటే ఇది నా ప్రభు నాకు ఇవ్వకపోతే ఇది నాకు ఎక్కడి నుండి వస్తుంది అని మనం ఆలోచన చేయాలి। କୌଣସି ଜିନିଷ ହେଲେ ବି ଈଶ୍ୱର ମତେ ଦେଇଛନ୍ତି ବୋଲି ଆମେ ସବୁବେଳେ ମନେ ରଖିବାକୁ ପଡିବ। కాబట్టి ప్రభు దేవుడు నీకు ఏది ఇచ్చినా సరే దాన్ని బట్టి నువ్వు ప్రభువును స్తుతించాలి, నీకు ఉన్న దాన్ని బట్టి నువ్వు సంతృప్తి కలిగి ఉండాలి। ଈଶ୍ୱର ଯାହା ଦେଲେ ବି ଆମେ ଈଶ୍ୱରକୁ ମହିମା କରିବାକୁ ପଡିବ, ସେ ଯାହା ଦେଲେ ବି ସେଇଥିରେ ଆମେ ଚଳିବାକୁ ପଡିବ। కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ జీవితంలో నువ్వు పడిపోవడానికి ముందు గర్వం వస్తుందని వాక్యం చెప్తుంది। ଏ ବାକ୍ୟ କହୁଛି ଗୋଟେ ଲୋକ ପଡିବା ପୂର୍ବରୁ ତା ମନରେ ବହୁତ ଗର୍ବ ଥାଏ। మనం గర్విష్ఠులుగా పడిపోవడానికి దేవుడు కోరుకోవట్లేదు। ଆମେ ଗର୍ବିତ ହେଇକି ବିନଷ୍ଟ ହବାନି କେବେ ବି। వినయ హృదయం కలిగి మనం హెచ్చింపబడేవారుగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు। ଆମେ ଧାର୍ମିକ ହେଇକି ଜଗତରେ ଆମେ ବଞ୍ଚିବା। దేవుడు నిన్ను గణపరచాలనుకుంటున్నాడు। ସେତେବେଳେ ଈଶ୍ୱର ଆମକୁ ମହିମା ଦେବ। దేవుడు మనల్ని హెచ్చించాలనుకుంటున్నాడు। ସେତେବେଳେ ଈଶ୍ୱର ଆମକୁ ଉଞ୍ଚା ଜାଗାରେ ରଖିବ। దేవుడు హెచ్చించాలని నువ్వు ఆశపడుతున్నట్లయితే నీలో నాలో మనలో ఉండాల్సింది గర్వం కాదు, మనలో ఉండాల్సింది విధేయత, వినయం। ଯଦି ଆମେ ଉଞ୍ଚା ଜାଗାରେ ଯିବାକୁ ଚାହିଁବୁ ତାହେଲେ ମନରେ କେବେ ବି ଗର୍ବିତ ହବାନି। కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మరి బెల్షస్సర్ అనే రాజు కావచ్చు, లేదంటే ఆమాన్ అనే సైన్యాధిపతి కావచ్చు, వారి హృదయంలో గర్వించి వారు నాశనాన్ని కొని తెచ్చుకున్నట్లుగా వాక్యం మనకు తెలియజేస్తుంది। ଆମେ ଏତେ ସମୟ ହେଲା ଜାଣିଲୁ ସେ ବେଲଶାସର ରାଜା ଆଉ ହାମାନ ବୋଲି ଗୋଟେ ତାଙ୍କ ରାଜାଙ୍କ ପାଖରେ ଯେ କାମ କରୁଛି, ସେ ଦି ଜଣ ଗର୍ବିତ ହେଇକି ବିନଷ୍ଟ ହେଲେ ଆମେ ଜାଣିପାରିଲୁ। అపోస్తలుల కార్యం 12వ అధ్యాయము 21 నుండి 23 వచనాలు మనం చదువుకుందాం। అపోస్తలుల కార్యం 12వ అధ్యాయము 21 నుండి 23. నియమింపబడిన దినమందు హెరోదు రాజు వస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే కాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుణ్ణి మహిమపరచునందున వెంటనే ప్రభు దూత అతను మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను। ଆଉ ଗୋଟେ ରାଜାକୁ ଆମେ ଏଇଠି ଦେଖିବା। హెరోదు రాజును మనం చూస్తున్నాం। హెరోదు ବୋଲି ଗୋଟେ రాజా ଅଛି। ఆయన న్యాయపీఠం మీద కూర్చుండి ప్రజలను ఉద్దేశించి ఉపన్యాసం ఇస్తున్నాడు। ସେ ଯେତେବେଳେ ଗୋଟେ ଷ୍ଟେଜ ଉପରେ ଛିଡା ହେଇକି ଭାଷଣ ଦଉଥିଲେ, ఈ జనులు ఎప్పుడైతే ఈ మాటలు విన్నారో ସେ ରାଜା ଯାହା କହିଲେ ଯେତେବେଳେ ଲୋକ ସବୁ ଶୁଣିଲା ପରେ జనులు మాట్లాడుతున్నారు, ଲୋକ କହୁଛନ୍ତି ଏଇନା ఇది దైవ స్వరమే తప్ప మానవుని యొక్క స్వరము కాదు। ଏଇଟା ଈଶ୍ୱରଙ୍କର ଶକ୍ତି ବିନା ଆଉ କିଛି ନାହିଁ। వారు కేకలు వేస్తున్నారంట। ଲୋକ ସମସ୍ତେ ଚିଲଉଛନ୍ତି। హెరోదు రాజు మాట్లాడితే దేవుడే మాట్లాడినట్టుగా ఉంది। ସେ ରାଜା ଯୋଉଭଳିଆ କଥାବାର୍ତ୍ତା ହଉଛି ସ୍ୱୟଂ ଈଶ୍ୱର କହୁଛନ୍ତି ବୋଲି ସେ ଭାବୁଥିଲେ। ସେ దేవుడి ଲୋକ స్వరం వారు వింటున్నట్టుగా అనిపిస్తుంది। ଈଶ୍ୱରଙ୍କର ନିଜ ସ୍ୱର ଶୁଣୁଛନ୍ତି ବୋଲି ସେ ଭାବୁଥିଲେ ସମସ୍ତେ। ఏమి చేయాలి? ଏବେ ସେ ରାଜା କଣ କରିବାର ଅଛି? దేవుని మహిమపరచాలి, ଈଶ୍ୱରଙ୍କୁ ସେ మహిమା ଦେବା దేవుని କଥା, స్తుతించాలి। ଈଶ୍ୱରଙ୍କୁ మహిమା ଦେବା କଥା। వాక్యం అంటుంది, ଏଠି ବାକ୍ୟ ଲେଖା ହେଇଛି, అతడు దేవుణ్ణి మహిమపరచనందున వెంటనే ప్రభు దూత దిగి వచ్చి అతను మొత్తినందున ఆ క్షణమే ఆ సమయంలోనే ఆయన పురుగులు పడి చనిపోయినట్లుగా వాక్యం తెలియజేస్తుంది। ସେ ଈଶ୍ୱରଙ୍କୁ ସମ୍ମାନ ନ ଦେଇକି ସେ ନିଜେ ଗର୍ବିତ ହେଲା ପରେ ଗୋଟେ ଦୂତ ଆସିକି ତାକୁ ଛୁଇଁଲା ବେଳକୁ ସେ ସେଇଠି ଆକା ମରିଗଲା, ପୋକ దేవుడు ପଡି। నీకు మంచి స్వరాన్ని ఇచ్చాడు, ଈଶ୍ୱର ଭଲ ସ୍ୱର నువ్వు ଦେଇଛନ୍ତି, మంచిగా పాటలు పాడగలుగుతున్నావు। ଭଲ గୀତ ଗାଇପାରେ ତମେ। దేవుడు నీకు ప్రార్థన చేసే గంటలు ప్రార్థన చేసే శక్తి దేవుడు నీకు ఇచ్చాడు। ତମେ ବେଶୀ ସମୟ ପ୍ରାର୍ଥନା କରିପାରେ, దినాలు ఉపవాసం ఉండే శక్తి దేవుడు నీకు ఇచ్చాడు। ତମେ ବେଶୀ ଦିନ ଉପବାସ ରହିପାରିଲେ ବି నువ్వు దేవుని స్తుతిస్తున్నావా? ଈଶ୍ୱର ମହିମା କରୁଛ କି? లేదంటే నేను పాడినట్టుగా ఎవరు పాడలేరు, నేను ప్రార్థన చేసినట్టుగా ఎవరు ప్రార్థన చేయలేరు, లేదంటే నేను ఉపవాసాలు ఉన్నట్టుగా ఎవరు ఉపవాసాలు ఉండలేరు అని ఒకవేళ నువ్వు గర్విస్తున్నావా? କେବେ ହେଲେ ମୋ ଭଳିଆ କିଏ ଗାଇ ପାରିବେନି, ମୋ ଭଳିଆ କିଏ ଉପବାସ ରହିପାରିବେନି, ମୋ ଭଳିଆ କିଏ ପ୍ରାର୍ଥନା କରିପାରିବେନି ବୋଲି ନିଜକୁ ଭାବୁଛ କି? దేవుడు ఒక్క దెబ్బ కొట్టాడంటే ఆ దెబ్బ నుండి కోలుకోవడం మానవునికి చాలా కష్టం।
ଈଶ୍ୱର ଯଦି ଥରେ ଯଦି ଆମକୁ ମାରିବ ସେଇଥିରୁ ଆମେ ବାହାରିବାଟା ବହୁତ କଷ୍ଟ ହବ। ఒకవేళ నిన్ను ఎవరైనా పొగిడారా? କିଏ ଯଦି ତମକୁ ମାନେ ଉଠେଇଲେ ଯଦି ପ୍ରଶଂସା କରିଲେ దేవునికి మహిమ కలుగును గాక. ଈଶ୍ୱରଙ୍କ ମହିମା ହଉ, అది నా గొప్పతనం కాదు. ସେଟା ଆମର ଏ ନାହିଁ। దేవుడు నాకు స్వరం ఇవ్వకపోతే నేను ఎలా పాడగలుగుతాను? ଈଶ୍ୱର ଯଦି ମତେ କଣ୍ଠ ନଦେଲେ ମୁଁ କେମିତି ଗାଇପାରିବି? దేవుడు నాకు ఆ శక్తిని ఇవ్వకపోతే నేను ఎలా ప్రార్థన చేయగలుగుతాను? ଈଶ୍ୱର ଯଦି ମତେ ବଳ ନଦେଲେ ମୁଁ କେମିତି ପ୍ରାର୍ଥନା କରିବି? దేవుడు నాకు ఆ వరాన్ని ఇచ్చాడు కాబట్టి ఆ వరాన్ని నేను దేవుని కోసం ఉపయోగిస్తున్నాను. ଈଶ୍ୱର ମତେ ଯାହା ଦେଇଛନ୍ତି ସେ ମୁଁ ଈଶ୍ୱର ପାଇଁ ସେଟା యూజ్ କରୁଛି। ఒకవేళ దేవుడు మనకిచ్చిన కృపా వరాలను బట్టి మనం ప్రభువును మహింపరచాలి తప్ప అదేదో మన గొప్పతనం అన్నట్టుగా మనం ఫీల్ అయిపోకూడదు। ଈଶ୍ୱର ଆମକୁ ଯାହା ଟ୍ୟାଲେଣ୍ଟ ଦେଇଛନ୍ତି ସେ ଟ୍ୟାଲେଣ୍ଟ ପାଇଁ ଆମେ କେବେ ଗର୍ବିତ ହବାନି। కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, జీవపు డంబం అనేది మన జీవితంలో ఉండడానికి వీల్లేదు। ମନରେ ଆମେ କେବେ ବି ଗର୍ବିତ ହବାନି। జీవపు డంబం అంటే దేవునికి చెందాల్సిన మహిమ దేవునికి చెందకుండా ఆ మహిమను మనము దొంగిలించడమే జీవపు డంబము। ଆମେ ନିଜକୁ ନିଜେ ଆମେ ପ୍ରଶଂସା କରିବାଟା ସେଟା ବହୁତ ମାନେ ଖରାପ କାମ ସେଟା। కాబట్టి ప్రతి విషయంలో ప్రతి రోజు కూడా ప్రతి క్షణం కూడా ప్రతి దానిని బట్టి అది దేవునికి మహిమ రావాలి తప్ప ఆ మహిమను మనం దొంగిలించడానికి వీల్లేదు। ଆମେ ସବୁଦିନ ଯୋଉ ଘଟୁଛି ସବୁ ଈଶ୍ୱର ଯୋଗୁଁ ଘଟୁଛି। మరొక వ్యక్తిని మనం చూడండి, 2వ దినవృత్తాంతము గ్రంథము 26:16। ଆଉ ଗୋଟେ ଲୋକଙ୍କୁ ଆମେ ଏଇନା ଜାଣିବା। 2వ దినవృత్తాంతముల గ్రంథము 26:16 చూడండి। అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను। 26:16 వచనం। ମାତ୍ର ସେ ବଳବାନ ହୁଅନ୍ତେ ତାଙ୍କର ଅନ୍ତଃକରଣ ଉଦ୍ଧତ ହେଲା। ତହୁ ସେ ଦୁରାଚରଣ କରି ସଦାପ୍ରଭୁ ଆପଣ ପରମେଶ୍ୱରଙ୍କ ବିରୋଧରେ ସତ୍ୟ ଲଙ୍ଘନ କଲେ। 20వ వచనం కూడా చదువుదాం। ప్రధాన యాజకుడైన అజర్యను యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠము గలవాడై ఉండెను గనుక వారు తడువు చేయక అక్కడి నుండి బయటికి వెళ్ళగొట్టిరి। యెహోవా తన్ను మొత్తినని ఎరిగి బయటికి వెళ్ళుటకు తానును త్వరపడెను। ఇక్కడ ఉజ్జియా అని ఒక రాజును మనం చూస్తున్నామండి। ଏଇଠି ଗୋଟେ ଉଜିଆ ବୋଲି ଆଉ ଗୋଟେ ରାଜା ଅଛି। 16వ వచనంలో మనం చూస్తున్నాం, అతడు మనసున గర్వించి చెడిపోయాడంట। ସେ ବି ସେଇ ରାଜା ବି ସେ ମନକୁ ଗର୍ବିତ ହେଇକି ସେ ବହୁତ ମାନେ ନଷ୍ଟ ହେଇଗଲା। 20వ వచనంకి వచ్చేసరికి అతను నొసట కుష్ఠరోగం బయలుదేరిందంట। ଯେତେବେଳେ ସେ ନିଜକୁ ଯେତେବେଳେ ବିନଷ୍ଟ ହେଇଗଲା ତା ମୁଣ୍ଡରେ କୁଷ୍ଠ ଟିକେ ବାହାରିଛି। ఆ రోగం వస్తే గానీ అని తెలుసుకోలేదు దేవుడు నన్ను మొత్తాడు అని। ଯେତେବେଳେ ସେ ନିଜ ଜାଣିଲା ଯେ ତାର କୁଷ୍ଠ ଆରମ୍ଭ ହେଲା ବୋଲି ସେତେବେଳେ ସେ ଜାଣିଲା ଯେ ମୁଁ ଭଗବାନଙ୍କୁ ବିରୋଧ ହେଇକି ଏଇ ରୋଗଟା ମତେ ଆସିଲା ବୋଲି ସେ ଜାଣିଲା। అతడు చనిపోయినట్లుగా మనం చివరకు మనం చూస్తున్నాం। ଶେଷକୁ ସେ ମରିଗଲା ଆମେ ଜାଣିପାରୁଛୁ। అతను కుష్ఠరోగముతోనే ఆయన చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం। ସେ କୁଷ୍ଠ ରୋଗରେ ସେ ଲାଷ୍ଟ ସେ ଶେଷ ହେଇଯାଇଛି। అసలు ఏం చేశాడు ఈయన? ସେ କଣ ପାଇଁ ସେ ରୋଗ ଆସିଲା ତାକୁ? చనిపోయేంత పాపం ఏం చేశాడు? ସେ ମରିଲା ପାଇଁ ସେ କଣ ତାର ଘଟିଲା? అసలు దేవుడు ఎందుకు అతనికి కుష్ఠరోగాన్ని కలిగించాడు? ଈଶ୍ୱର ତାଙ୍କୁ କାହିଁକି ଏତେ ବଡ ରୋଗ ଦେଇଛନ୍ତି? ఒకటి, తన మనసులో గర్వించాడు। ଗୋଟେ ତା ମନରେ ସେ ଗର୍ବିତ ହେଲା। వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, ବାକ୍ୟ అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించి చెడిపోయాడు। ତାର ଯେତେବେଳେ ଭଲ ତାର ଦିନ ଚାଲିଲା ବେଳକୁ ସେ ମନରେ ଗର୍ବିତ ହେଲା। దేవుని ఒక మందిరంలోనికి ఆయన ప్రవేశించాడంట। ଈଶ୍ୱର ମନ୍ଦିର ଭିତରକୁ ସେ ଯେତେବେଳେ ଯାଇଥିଲା అంటే యాజకులు చేయవలసిన పని ఈయన చేశాడంట। అక్కడ ଯାଜକ ମାନେ ଯୋଉ କାମ କରିବା କଥା ସେ ରାଜା ନିଜେ ସେ କରିଛି। పరిశుద్ధమైన స్థలములో యాజకులు ఏ పని చేయాలో దేవుడు లేవీయులను నియమించాడు। ଗୋଟେ ଧାର୍ମିକ କାମ କରିବା ପାଇଁ ଈଶ୍ୱର ଅଲଗା ଲୋକଙ୍କୁ ସେ ନିୟମିତ କରିଥିଲେ। యాజకుడు చేయవలసిన పని ఈ రాజు అంటున్నాడు నేను చేస్తాను। ପାଳକ ମାନେ ଯୋଉ କାମ କରିବା କଥା ସେ ରାଜା କହୁଛି ମୁଁ ବି କରିଦେବି ଏଇ କାମ। ఇక్కడ చూడండి 19వ వచనం చూడండి। ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను। యెహోవా మందిరములో ధూపపీఠం ప్రక్క
నతడు ఉండగా యాజకులు చూచుచూ ఉన్నప్పుడు అతడు నొసట కుష్ఠరోగము పుట్టెను. 18 వచ్చును. వారు రాజు అయిన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవా ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారిని యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడని యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలగజేయదని చెప్పగా మాట్లాడుతున్నారు యాజకులు. ఇక్కడ ଯାଜକମାନେ କହୁଛନ୍ତି ଯୋଉ କାମ ଯାଜକ ରଖୁଛନ୍ତି ସେମାନେ କରିବେ, ତମର ୟା ଭିତରେ ଅବଶ୍ୟ କିଛି ନାହିଁ ବୋଲି ସେ କହୁଛନ୍ତି। ధూపం వేయడానికి వీల్లేదు, ତମେ ଏଇଠି ଧୂପ ଦେବା ପାଇଁ ତମର ମୂଲ୍ୟ ନାହିଁ ତମର। ఈ ధూపం వేయడానికి అహరోను వంశస్థులను దేవుడు నియమించుకున్నాడు। ଏଇଠି ଧୂପ ଦେବା ପାଇଁ କିଛି ଲୋକ ଈଶ୍ୱର ରଖିଛନ୍ତି ଏଇଠି। దైవ సేవకుల పని దైవ సేవకులు చేయాలి, రాజు పని రాజు చేయాలి। ପାଳକ ମାନେ କାମ ପାଳକ କରିବେ, ରାଜା କାମ ରାଜା କରିବେ। ఎంత మాత్రము కూడా నీకు ఘనతను తీసుకురాదు। ଏଇଟା ଯଦି ତମେ ନିଜକୁ ଯଦି ମନ ଇଏ କରିବ ତାର ବହୁତ ନଷ୍ଟ ପାଇବ। ఎంత చెప్పినా సరే రాజు యాజకుల యొక్క మాటను వినలేదండి। ଯେତେ ବୁଝେଇଲେ ବି ସେ ପାଳକ ମାନେ କଥା ସେ ରାଜା କେବେ ବି ଶୁଣିଲାନି। మీద కోపాన్ని తెచ్చుకున్నట్లుగా వాక్యం తెలియజేస్తుంది। ସେ ରାଜା ସେଇଠି ସେ ପାଳକ ମାନ ଉପରେ ସେ ରାଗିଥିଲା ବୋଲି ଆମେ ଜାଣିପାରୁଛୁ। నేను రాజును కదా, ମୁଁ ରାଜା ହିଁ ତ, రాజ్యము స్థిరపరచబడింది కదా, ମତେ ଏଇନା ମୋ ରାଜ୍ୟରେ ସବୁ ଠିକ ଠାକ ଚାଲୁଛି ତ, ఏం చేసినా సరే అవుతుందిలే అనుకున్నాడు। ମୋ ରାଜ୍ୟରେ ମୁଁ ଯାହା କଲେ ଚଳିବ ବୋଲି ସେ ଭାବୁଥିଲା। కానీ పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రంలో కొన్ని విధులను, కొన్ని ఉపదేశములు, కొన్ని ఆజ్ఞలు దేవుడు నియమించాడు। କିନ୍ତୁ ପୁରାତନ ନିୟମରେ କିଛି ନିଷ୍ଠ ଅଛି କାମ କରିବାର। యాజకుడు చేయవలసిన పని యాజకుడు కాకుండా మరొకరు చేయడానికి వీల్లేదు। ପାଳକ କାମ ସେ ପାଳକ ଆକା କରିବ, ଆଉ ବାହାର ଲୋକ କେହି କରିବେନି। అప్పటికి కూడా యాజకులు చెప్పు చూసినప్పుడు ఆ రాజు వారి మాట వినలేదు, వారి మీద కోపాన్ని తెచ్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం। ସେ ଯାଜକ ମାନେ ଯେତେ କହିଲେ ବି ସେ ରାଜା ଶୁଣିଲାନି। మరి వెంటనే దేవుడు తన కోపము రగులుకున్నప్పుడు మీరు ఆ రాజు నొసట మీద కుష్ఠరోగము మొలిచినట్లుగా వాక్యం తెలియజేస్తుంది। ଯେତେବେଳେ ଈଶ୍ୱର ସେ ରାଜା ଉପରେ ରାଗିଲା ପରେ ତା ମୁଣ୍ଡ ଉପରେ ଗୋଟେ ଛୋଟିଆ କୁଷ୍ଠ ଚିହ୍ନଟା ଆସିଥିଲା। అంటే దీని ద్వారా మనం ఏం చూస్తున్నామంటే మనసులో అతిశయించి గర్వమును తెచ్చుకున్న రాజైన బెల్షాసరు మరణాన్ని కొని తెచ్చుకున్నాడు। ଏସବୁ ଆମେ ଜାଣିପାରୁଛୁ ଯେ ତା ମନରେ ଗର୍ବିତ ହେଇକି ବେଲଶାଜର ବି ନଷ୍ଟ ହେଇଗଲା। ఈ దేశంలో రాజ్యంలో ఘనత నొందడానికి నేను తప్ప మరొక వ్యక్తికి అర్హత లేదని తన మనసులో అతిశయించిన హామాను కూడా మరణాన్ని కొని తెచ్చుకున్నాడు। ହାମାନ ବି ସେଇଭଳିଆ ମନରେ ଗର୍ବ ହେଇକି ସେ ବି ନିଜ ମରିଗଲା। నేను మాట్లాడినట్లుగా ఎవరు కూడా మాట్లాడరు, నేను మాట్లాడితే దేవుడే మాట్లాడినట్టుగా ప్రజలు అనుకుంటున్నారని తన మనసును అతిశయించిన హెరోదు కూడా మరణాన్ని కొని తెచ్చుకున్నాడు। హేరోదు రాజా ବି ସେଇଭଳିଆ ମନରେ ଗର୍ବିତ ହେଇକି ସେ ବି ମରିଗଲା। ఇదిగో నా రాజ్యము స్థిరపరచబడింది, నేను ఏమి చేసినా సరే జరుగుతుందిలే అని తన మనసులోని గర్వించిన ఉజ్జియా రాజు కూడా మరణాన్ని కొని తెచ్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం। ଶେଷକୁ ଉଜିୟା ରାଜା ବି ସେ ମନକୁ ଗର୍ବିତ ହେଇକି ତା ଜୀବନ ବି ସେ ନଷ୍ଟ అంటే କଲା। దీని అంతటికి కూడా చివరిగా పొందుకునే ఫలం ఏంటంటే మరణము। ଏତେ ସମୟ ଆମେ ଯାହା କଥା ଶୁଣିଥିଲୁ, ଶେଷ ସେ କଣ ପାଇଛନ୍ତି? ମରଣ ପାଇଛନ୍ତି। కాబట్టి ప్రియదైన బిడ్డలారా, ఒకవేళ ఇటువంటి ఆలోచన నీలో ఉంటుందేమో, ଯଦି ଆମ ମନ ଭିତରେ ସେଇଭଳିଆ ଗର୍ବ ଥିବ, ଯଦି కాదులే ମତେ କିଛି ହବନି, నా లైఫ్ లో ఏమీ లోటు లేదులే, ମୋ ଜୀବନରେ କିଛି ଅଭାବ ନାହିଁ, నేను అన్ని విధాలుగా స్థిరపరచబడ్డాను, ମୋର ସବୁ କିଛି ଅଛି, దేవుడు నాకు కావాల్సినవన్నీ సమకూర్చాడు, ଈଶ୍ୱର ମତେ ସବୁ ଦେଇଛନ୍ତି, నేను ఏం మాట్లాడినా చెల్లుతుంది, ମୁଁ ଯାହା କହିଲେ ଚଳିବ, నేను ఏం చేసినా చెల్లుతుంది, ମୁଁ ଯାହା କରିଲେ ବି ଚଳିବ, నాకు కావాల్సిన బలం ఉంది, ମତେ ବଳ ଅଛି, నాకు కండ బలం ఉంది, ମତେ ବଳ ଅଛି, బంధు బలం ఉంది, ମତେ ସାଙ୍ଗମାନେ ଅଛନ୍ତି, బలం ఉంది, ପଇସା ଅଛି, ఏం కాదులే, ମତେ କିଛି ହବନି, రాజకీయ సపోర్ట్ ఉంది ମତେ అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో। ମତେ ସମସ୍ତେ ସପୋର୍ଟ କରୁଛନ୍ତି ବୋଲି ତମେ ଭାବୁଥିବ। మీద దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు। ଯେତେ ଲୋକ ତମେ ସପୋର୍ଟ ଥିଲେ ବି ଈଶ୍ୱର ସପୋର୍ଟ ନଥିଲେ ଅସୁବିଧାରେ ପଡିଯିବ। దెబ్బ కొడితే చాలు నీకున్న అన్నివి కూడా నిమిషంలో మాయమైపోతాయి। ଈଶ୍ୱର ଯଦି ଗୋଟେ ମାଡ ମାରିବ ଆମେ ପୁରା ଶୂନ୍ୟ ହେଇପାରିବୁ। రాజులు సైతము కూడా
మట్టిలో కలిసిపోయినట్లుగా వాక్యం మనకు ବଡ ବଡ ରାଜା ମାନେ ସେ ପୁରା ଶୂନ୍ୟ ହେଇଗଲେ। నెబుకద్నెజరు రాజు మామూలు వ్యక్తి కాదండి, ନେବୁକଦ୍ନେଜର ରାଜା ସେ ସାଧାରଣ ଲୋକ అటువంటి ନୁହଁ, రాజ్య చరిత్రలో కలిసిపోయినట్లుగా మనం చూస్తున్నాం బైబిల్లో। ସେଇଭଳି రాଜା ବିନଷ୍ଟ ହେଇଗଲା। బబులోను సామ్రాజ్యం అనేది ఈ ప్రపంచ దేశాల్లో అన్నిటికన్నా పెద్ద సామ్రాజ్యం అది। ବାବୁଲୋନ ରାଜ୍ୟ ସେ ଯୋଉ ଥିଲା ସେ ଦୁନିଆରେ ବଡ ରାଜ୍ୟ ସେଇଟା, ఆ రాజ్యాన్ని దేవుడు నేలమట్టం చేసేసాడు। ସେଇ ରାଜ୍ୟକୁ ବି ଈଶ୍ୱର ନଷ୍ଟ କରିଦେଲା। అలాగే చరిత్రలో ఎంతో మంది గర్వించిన వాళ్ళందరూ కూడా మట్టిలో కలిసిపోయినట్లుగా మనం చూస్తున్నాం। ସେମିତି ଆମେ ଦେଖୁଛୁ କେତେ ଲୋକ ଗର୍ବିତ ହେଇଥିଲେ ସବୁ ବିନଷ୍ଟ ହେଇଗଲେ। గర్వించడానికి మన దగ్గర ఏముంది లక్ష్మణ్? ଆମେ ଯଦି ଗର୍ବିତ ହବା ପାଇଁ ଆମ ପାଖରେ କଣ ଅଛି ଏଇନା? అసలు మనకి మన దగ్గర ఏమైనా ఉందా? ଆମ ପାଖରେ କିଛି ଅଛି ఆ ଗର୍ବିତ మాత్రం ଦେଖିବା ఈ ପାଇଁ? మాత్రం మనం ఏదైనా కలిగి ఉన్నామంటే అది మన ప్రభు మనకి ఇచ్చింది మాత్రమే। ଆମ ପାଖରେ ଯାହା ଅଛି ସେ ଈଶ୍ୱର ଆକା ଦେଇଛନ୍ତି। అదే దినవృత్తాంతాల గ్రంథము 32:25 చూడండి, 32:25 చూడండి। ఇక్కడ మరొక రాజు మనకు కనబడుతున్నాడు। ଆଉ ଗୋଟେ ରାଜା ବିଷୟରେ ଆମେ ଦେଖିବା। 24 నుంచి చదువు। ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణ దశలో నుండెను, అతడు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన అతనికి తన చిత్తము తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేసాను। అయితే హిజ్కియా మనసును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదకిని యోధా యెరూషలేము వారి మీదకిని కోపము రాగా, చూడండి, మరణ దశలో ఉన్న హిజ్కియా దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు అతని ప్రార్థన విని మరలా అతనికి 15 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం। ଏଠି ହିଜକିଆ ବୋଲି ଗୋଟେ ଲୋକ ଅଛି, ସେ ଯେତେବେଳେ ମରଣ ଅବସ୍ଥା ଥିଲା ବେଳକୁ ଈଶ୍ୱରକୁ ସେ ପ୍ରାର୍ଥନା କରିଲେ, ଈଶ୍ୱର ତାକୁ 15 ବର୍ଷ ଆୟୁଷ ଦେଲେ। అయితే అతడు కూడా ఏం చేశాడంట? తన మనసున గర్వించాడంట। ସେ ମରିବା ଅବସ୍ଥାରୁ ସେ ଉଠିଲା ପରେ ସେ ବି 15 ବର୍ଷ ଯେତେବେଳେ ଆୟୁଷ ଦେଲେ, ସେ 15 ବର୍ଷ ସେ ବହୁତ ଗର୍ବିତ କରୁଥିଲେ। అయితే తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ఆయన ప్రవర్తించలేదని వాక్యం తెలియజేస్తుంది। ଈଶ୍ୱର ତାକୁ ବଞ୍ଚେଇଛି କିନ୍ତୁ ସେ ଈଶ୍ୱରକୁ ଭୁଲି ଯାଇଛି। ସେ తన మీదకే కాదు, యోధా యెరూషలేము వారందరి మీద కూడా దేవునికి కోపం వచ్చింది। ତା ଯୋଗୁ ସେ ଚାରିପଟ ଲୋକଙ୍କ ଉପରେ ଈଶ୍ୱରଙ୍କ ରାଗ ଆସିଲା। ప్రియ దేని బిడ్డలారా, 15 సంవత్సరాలు ఆయుష్ను ఇతను ఉపయోగించుకోలేకపోయాడు। ମରିଯିବା ଲୋକଟା 15 ବର୍ଷ ଆୟୁଷ ପାଇଲେ ବି ସେ କିଛି କରିପାରିଲାନି। ఆ రోగంలో చనిపోయినా దేవుని దగ్గరికి వెళ్ళిపోయేవాడేమి రాజు। ସେ ଯେତେବେଳେ ତାର ରୋଗ ହେଇଥିଲା ସେତେବେଳେ ମରିଗଲେ ସେ ଈଶ୍ୱର ପାଖକୁ ଯାଇଥାନ୍ତା। తనకిచ్చిన ఆయుష్ను మంచి కొరకు, లేదంటే దేవుని కొరకు, లేదంటే మంచి పరిపాలన కొరకు ఆయన ఉపయోగించలేదు। ଯେ 15 ବର୍ଷ ଆୟୁଷ ପାଇଲା ସେ କିଛି ସେ ମୂଲ୍ୟ ନାହିଁ ତାର। ఇతను ఇప్పుడు గర్వించడం వలన ఇతని మీదకే కాదు, యోధా యెరూషలేము వారందరి మీదకు కూడా కోపం వచ్చేసిందంట। ସେ ହିଜକିଆ ଯେତେବେଳେ ବଞ୍ଚିଲା ପରେ ଯୋଉ ଭଳିଆ କାମ କରୁଛି, ସେ ଚାରିପଟ ରାଜ୍ୟରେ ବି ଈଶ୍ୱରଙ୍କ ରାଗ ఇతను ଆସିଲା। కూడా ఒక గొప్ప రాజు అండి। ସେ ବି ବିରାଟ ବଡ ରାଜା ఈయన ଥିଲେ, కూడా తన మనసులో గర్వించినట్లుగా వాక్యం తెలియజేస్తుంది। ସେ ବି ତା ମନରେ ଗର୍ବିତ ହେଇଥିଲା। అయితే ఇతను చేసింది ఒక మంచి పని ఏంటంటే 36 వచనం చూడండి, 26 వచనం। ସେ ଗୋଟେ ଭଲ କାମ କରୁଛନ୍ତି କଣ ମାନେ, హిజ్కియా హృదయ గర్వము విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకొనిరు గనక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకు రాలేదు। హల్లెలూయా, హల్లెలూయా। మేల్కొన్నాడు, ହିଜକିଆ ସତ ଜାଣିଲା, తెలుసుకున్నాడు సత్యాన్ని। ସେ ଗୋଟେ ସେ ଜାଣିଗଲା ଯେ ଗର୍ବଟା କାମ ଦେବନି କିଛି। అయ్యో, దీనికి కారణం నేనే కదా, ଏ ଚାରିପଟେ ବିନଷ୍ଟ ହବା ପାଇଁ ఈ కోపమునకు కారణము నేనును నా గర్వమే కదా। ମୋ ଯୋଗୁ ସମସ୍ତେ ହଇରାଣ ହଉଛନ୍ତି ବୋଲି ସେ ଜାଣିଲା। ఇప్పుడు ఏం చేశాడంటే తనకున్న హృదయ గర్వాన్ని విడిచిపెట్టాడంట। ତା ମନରେ ଗର୍ବକୁ ଛାଡିକି తానును యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకున్నారంట దేవుని ఎదుట। ସେ ଆଉ ଜେରୁସଲେମ ଲୋକମାନେ ତାଙ୍କର ନିମ୍ରତ ହେଇଥିଲେ। ఎప్పుడైతే తమ్మును తాము తగ్గించుకున్నారో హిజ్కియా దినాల్లో దేవుని కోపము జనుల మీదకి రాలేదంట। ସେ ଯେତେବେଳେ ନମ୍ର ହେଇକି ବଞ୍ଚିଥିଲେ ସେତେବେଳେ ଈଶ୍ୱର ରାଗଟା କମିଛି ଟିକେ। ఇప్పుడు చెప్పబడిన వీళ్ళందరిలోని హిజ్కియా కొంచెం అంటే సత్యాన్ని గ్రహించి విడిచిపెట్టడం వలన దేవుని ఒక కోపాన్ని తన మీద తొలగించుకోగలిగాడు। ଯେତେ ଲୋକଙ୍କୁ ଆମେ କହିଛୁ ହିଜକିଆ ଟିକେ ତାଠୁ ଟିକେ ଭଲ ଅଛନ୍ତି। కాబట్టి ప్రియ దేని బిడ్డలారా, ఒక్కొక్కసారి మన గర్వము మన కుటుంబం అంతటికి కీడు చేస్తుంది।
ଗୋଟେ ଗୋଟେ ଦିନ ଆମ ଗର୍ବ ଆମ ଆମ ବଂଶକୁ ନଷ୍ଟ କରିଦେବ। ఇక్కడ హిజ్కియా గర్వము యోధా యెరూషలేము ప్రజలందరి మీదకు కోపాన్ని తీసుకొచ్చిందంట. ଏ ହିଜକିଆ ଯୋଉ ଗର୍ବ କରୁଥିଲା ସେ ଚାରିପଟ ପ୍ରାନ୍ତରେ ସେ ଈଶ୍ୱରଙ୍କ ରାଗ ସେଇଠି ଦେଖାଗଲା। దేవుడు అహంకారులను అణిచివేస్తాడని వాక్యం చెప్తుంది. ଗର୍ବିତ ମାନଙ୍କୁ ଈଶ୍ୱର କେବେ ବି ଛାଡିବନି। అహంకారులను గర్విష్ఠులను దేవుడు అణచివేస్తాడు. ଗର୍ବିତ ମାନଙ୍କୁ ଈଶ୍ୱର ବହୁତ ମାନେ ଅସୁବିଧା କରିବ। మన దేవుడు దీనులను లేవనెత్తే దేవుడు అండి. ଯୋଉ ଲୋକ ନିର୍ମଳ ହେଇକି ଥିବ ତାଙ୍କୁ ବଞ୍ଚେଇବ ଈଶ୍ୱର। కాబట్టి ప్రియ దేని బిడ్డలారా, దేవుడు నిన్ను హెచ్చించాలని నువ్వు ఆశపడుతున్నావా? ଯଦି ତମେ ଉଞ୍ଚା ଜାଗା ରହିବା ପାଇଁ ଚାହୁଁଛ, దేవుడు నీ పనుల్లో నీకు సహాయం చేయాలి, నీకు విజయాన్ని ఇవ్వాలని ఒకవేళ నువ్వు ఆశపడుతున్నావా? ଈଶ୍ୱର ତମେ ଯୋଉ କାମ କରିଲେ ବି ସଫଳତା ଯଦି ପାଇବା ପାଇଁ ଚାହୁଁଛ, దేని యందు కూడా గర్వించడానికి మన దగ్గర ఏమీ లేదండి. ଆମେ କୌଣସି ବିଷୟରେ କେବେ ବି ଗର୍ବିତ ହବାନି। యోబు లాంటి భక్తుడే తనకున్న దానిని బట్టి ఎప్పుడు కూడా గర్వించలేదు. ଆଇବ ବୋଲି ଲୋକଟା ତା ପାଖରେ କେତେ ପଇସା ଥିଲା ସେ କେବେ ଗର୍ବିତ ହେଇନଥିଲା। దేవుడే నాకు ఇచ్చాడు అన్నాడు. ଈଶ୍ୱର ହିଁ ଦେଇଛନ୍ତି ବୋଲି దేవుడు କହୁଥିଲା। ఇవ్వకపోతే నాకు ఎక్కడి నుండి వచ్చింది ఇది? ଈଶ୍ୱର ନଦେଲେ ମତେ କୋଉଠୁ ଆସିବ? ఆ దేవుడు నాకు ఇచ్చాడు, ମୋ ଈଶ୍ୱର ମତେ ఆ ଦେଇଛି, దేవుడు నన్ను దీవించాడు, ମୋ ଈଶ୍ୱର ମତେ ఆ ଆଶୀର୍ବାଦ దేవుడు నన్ను କରିଛି, హెచ్చించాడు. ମୋ ଈଶ୍ୱର ମତେ ଉଞ୍ଚା ଜାଗାରେ ରଖିଛି। హల్లెలూయా, ହାଲେଲୁయా। హల్లెలూయా. కాబట్టి ప్రియ దేని బిడ్డలారా, ఒకవేళ గర్వము నిన్ను ఏలుతుందేమో, నీ మీద అధికారం చలాయిస్తుందేమో. ଯଦି ଗର୍ବିତ ହେଇକି ଆମେ ଜୀବନ କଟିବା, ఒకవేళ అటువంటి గర్వం ఒకవేళ మనలో ఉన్నట్లయితే, ప్రభువా నన్ను క్షమించయ్యా. ଯଦି ଗର୍ବ ଆମ ଭିତରେ ଥାଇପାରେ, ଯଦି ଥିଲେ ଆମେ ଯଦି ଜାଣିପାରିବା ତାହେଲେ ଆମ ଈଶ୍ୱରଙ୍କୁ କ୍ଷମା ମାଗିବା। ఒకవేళ దేవుని కోపము, దేవుని ఉగ్రత మన మీద ఉందేమో. ଈଶ୍ୱରଙ୍କ ରାଗ ଯଦି ଆମ ଉପରେ ନ ରହିବ ହେଲେ ଆମ ମନ ଭିତରେ ଗର୍ବିତ ରହିଲେ ହବନି। ఆ గర్వమును విడిచిపెట్టినట్లుగా మనము కూడా మనలో ఉన్న గర్వాన్ని, అహంకారాన్ని విడిచిపెట్టినట్లయితే దేవుని కోపం ఎలాగైతే వెనక్కి వెళ్ళిపోయిందో, ఒకవేళ దేవుని కోపము, దేవుని ఉగ్రత మన మీద ఉన్నట్లయితే అది కూడా వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ଈଶ୍ୱର ଯଦି ଆମ ରାଗିକି ଥିବ ଆମ ଉପରେ, କେବଳ ଆମ ରାଗ ଯୋଗୁ, ଆମ ଗର୍ବ ଯୋଗୁ ସେ ରାଗିକି ଥିବ। కాబట్టి ఏ విషయంలో కూడా మనల్ని మనం హెచ్చించుకోవడానికి, ఏ విషయంలో కూడా మనల్ని బట్టి అతిశయించుకోవడానికి వీలు లేదండి. କିନ୍ତୁ କୌଣସି ବିଷୟରେ ଆମେ କେବେ ମନରେ ଗର୍ବିତ ହବାନି। ఒకవేళ ఏదైనా విషయంలో నువ్వు అతిశయించాలని అనుకుంటున్నావా, ఏదైనా విషయంలో నువ్వు గర్వించాలనుకుంటున్నావా, అది క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించడానికి మనకి లేదు. ଈଶ୍ୱରଙ୍କ ବିଷୟରେ ଆମେ ଗର୍ବିତ ହବା, ଆଉ କୌଣସି ବିଷୟରେ ଆମେ ଗର୍ବିତ ହବାନି। కాబట్టి ప్రియ దేని బిడ్డలారా, మనం దేవుని వైపు చూద్దాం. ଈଶ୍ୱରଙ୍କ ଆଡେ ଆମେ ଦେଖିବା। ఒకవేళ ఎప్పుడైనా సరే నిన్ను నువ్వు గొప్పగా అనుకుంటున్నావేమో, ନିଜକୁ ଯଦି ତମେ ଭଲ ମାନେ ବେଶୀ ଅଛି ବୋଲି ଭାବୁଥିବ, ଯଦି మనం ఎంత ఎత్తుకు ఎదిగినా సరే, ଆମେ ଯେତେ ଉଞ୍ଚା ହେଲେ ବି, ఎంత ఉన్నత స్థాయిలో ప్రభు మనల్ని పెట్టినా, ଆମେ ଯେତେ ଉଞ୍ଚା ସ୍ଥାୟୀରେ ଥିଲେ ବି ప్రభువును మహిమపరచడమే మన పని. ଈଶ୍ୱରଙ୍କୁ ମହିମା ଦେବା ହିଁ ଆମର କାମ। ఇంకంతకు మించి ఏమీ లేదండి. ତାଠାରୁ ଆଉ କିଛି ନାହିଁ। ఒకవేళ గర్వము లేదంటే అహంకారము ఒకవేళ మనలో ఉన్నట్లయితే ప్రభు సన్నిధానంలో ఒప్పుకుందాం, వాటిని విడిచిపెడదాం, మనల్ని మనం ప్రభువుకి అప్పగించుకుందాం. ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో, ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావు, ఆ క్షణం నుండి నా ప్రభు మనల్ని హెచ్చించడానికి ఆయన సిద్ధపడుతున్నాడు, ఆశపడుతున్నాడు. ଯଦି ଆମ ମନ ଗର୍ବରେ ଆମେ ଈଶ୍ୱରଙ୍କୁ ମାଗିକି ଯଦି ଆମେ ନମ୍ରତା ହେଇକି ବଞ୍ଚିବା, ସେବେଠୁ ଆମକୁ ଈଶ୍ୱର ଆଶୀର୍ବାଦ ଦେବାଟା ଆରମ୍ଭ କରିବ। దేవుడు కృపను మనకు అనుగ్రహించును గాక. ఆమేన్।